మన సల్ఫే సాలిహీన్ ఎవరైతే ఉన్నారో దాన ధర్మాల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు. అబూ మర్సత్ రహిమహుల్లా వారు తెలియజేస్తున్నారు, ఆయనకి ఎప్పుడైతే దాన ధర్మాల గురించి తెలిసిందో, ఆయనకు దాన ధర్మాల యొక్క ప్రాధాన్యత తెలిసిన తర్వాత ఒక్కరోజు కూడా దాన ధర్మాలు చేయకుండా ఆయన గడపలేదు. ఒక్కరోజు కూడా దాన ధర్మాలు చేయకుండా గడపనే లేదు. అల్లాహు అక్బర్. అలాగే ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లా వారు తెలియజేస్తున్నారు, మా గురువు గారు ఉన్నారు కదా ఇబ్నే తైమియా రహిమహుల్లా వారు, ఆయన ప్రతి శుక్రవారము జుమా నమాజ్కి బయలుదేరినప్పుడు ఆయన తన జేబులో తినే ఆహార పదార్థాలు, రొట్టెలు ఇంకా మిగతావి జాగ్రత్తగా పెట్టుకొని రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవరెవరైతే ఆహారం లేకుండా బాధపడ్డారో వారికి ఎవ్వరూ చూడకుండా ఇచ్చి వెళ్ళిపోయేవారు. అల్లాహు అక్బర్. ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లా వారు తెలియజేస్తున్నారు ఇబ్నే తైమియా రహిమహుల్లా వారి గురించి, అంటే దాన ధర్మాలు అనేవి చేస్తూనే ఉండాలి సోదరులారా. అవి అప్పుడప్పుడు గోప్యంగాను చేయాలి, అప్పుడప్పుడు బహిరంగంగాను చేయాలి. కానీ ఏది చేసినా అల్హమ్దులిల్లా అల్లా మనకి పూర్తి ప్రతిఫలాన్ని ఇహలోకంలోనూ ప్రసాదిస్తాడు, పరలోకంలోనూ ప్రసాదిస్తాడు. కానీ మనలో చాలామంది దాన ధర్మాల విషయంలో కొద్దిగా అలసట లేకపోతే అనాసక్తి చూపిస్తూ ఉంటారు. అంటే నేను బాగా సంపాదించిన తర్వాత అప్పుడు దాన ధర్మాలు చేస్తానండి, ఆ తర్వాత చూసుకుందాంలేండి, లేకపోతే నేను సెటిల్ అయిపోయిన తర్వాత స్థిరపడిపోయిన తర్వాత దాన ధర్మాలు చేస్తాను. దైవప్రవక్త వారిని సహాబాలు అడిగారు, ఏమని అడిగారు? అఫ్జలు సదకా, ఉత్తమమైన దాన ధర్మము ఏమిటి అని అడిగారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అంత సద్దకా వ అంత సహీహున్ షహీ తక్షల్ ఫక్ర్ వ తామలుల్ గినా. అన్నిటికంటే ఉత్తమమైన దానం ఏమిటి అంటే మీరు ఇంకా నేను సంపాదించగలను, ఇంకా నా జీవితం ఉంది అనే నమ్మకం ఉన్నప్పుడు చేయాలి. దానం చేస్తే నేను పేదవాడిని అయిపోతానేమన్న భయము ఉండాలి. ఇంకా సంపాదించాలన్న ఆశ ఉంది, దానం చేస్తే నేను పేదవాడిని అయిపోతానేమోనన్న భయము ఉంది. ఆ సమయంలో దానం చేయాలి. అల్లాహ్ అక్బర్. అంటే మనము మన చేతిలో ఉన్నప్పుడు అన్ని విషయాలు మన చేతిలో ఉంటాయి, అప్పుడు దాన ధర్మాలు చేయాలి. మన చేతిలో ఏమీ లేనప్పుడు నేను ఆ మస్జిద్కి ఇస్తే బాగుండేది, నేను ఈ మదర్సాకి ఇస్తే బాగుండేది, నేను మా బంధువులకి ఇస్తే బాగుండేది, లేదు సోదరులారా. మన చేతుల్లో ఉన్నాయి, మనము స్వతహాగా డెసిషన్ తీసుకోగలము, నిర్ణయాలు తీసుకోగలము. డబ్బులు ఇంకా సంపాదించాలన్న ఆశ ఉంది, అప్పుడు దాన ధర్మాలు చేయండి, అది చాలా ఉత్తమం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, హత్తా ఇజా బలగతిల్ హుల్ఖూమ్. అంటే ఏంటి? గొంతులోకి ప్రాణం వచ్చిన తర్వాత, అంటే ఇంకా ప్రాణం పోతుంది, గొంతులో ఇరుక్కుపోయి ఉంది, సక్రాత్కి హలత్ అంటాం కదా, ఆ సమయంలో మనం దాన ధర్మాలు చేయాలి అన్న ఆలోచన ఉండకూడదు. లేకపోతే నేను చనిపోయిన తర్వాత నా పిల్లలు దాన ధర్మాలు చేస్తారులే, లేదు సోదరులారా. ఇప్పుడు పరిస్థితులు చూస్తున్నారు, చాలా వేగంగా మారిపోతున్నారు అందరూ కూడా. మన దాన ధర్మాలు, మన పుణ్యాలు మనమే సంపాదించుకోవాలి దాన ధర్మాలు చేసి. పిల్లలు చేస్తారేమో, వారి పిల్లలు చేస్తారేమో అన్న ఆశ వద్దు. ఎందుకని? ఒకవేళ మనం సంపాదించినప్పటికీ, ఒకవేళ మనము బిస్తర్పై ఉన్నాము, పడక మీద ఉన్నాము, ఇంకా సేపట్లో ప్రాణం పోతుంది, అప్పుడు మనము హాలత్ లి ఫులాన్ కజా లి ఫులాన్ కజా, వారికి ఇంత ఇవ్వండి, వీరికి ఇంత ఇవ్వండి, ఎవరు వినరు. ఎందుకని? దైవప్రవక్తలు తెలియజేస్తున్నారు, వకత్ కాన లి ఫులాన్, నీవు ఇప్పుడు వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి అంటే ఎవ్వరు నీ మాట వినరు. ఒకవేళ మనము ధనికులైనప్పటికీ ప్రాణం పోయే స్థితులు ఎంత దానం చేయగలము? కేవలం 1/3 మాత్రమే దానం చేయగలము. 2/3 ఏదైతే ఉందో అది మన పిల్లలకి వెళ్ళిపోతుంది. ఆస్తి మొత్తం మనము చనిపోయే ముందు దానం చేయడానికి లేదు. ఎందుకని? మన ఆస్తికి వారసులు స్వతహాగా మన పిల్లలు అయిపోయారు, మన వారసులు అయిపోయారు. కాబట్టి మన బొందులో ప్రాణం ఉండగానే ఆ ప్రాణం గొంతులోకి రాకముందే దాన ధర్మాలు చేసుకోండి సోదరులారా. ఒకవేళ దాన ధర్మాలు తరువాత చేద్దాంలే అన్న ఆలోచన అంటే ఆ తరువాత ఎప్పుడు అనేదానికి ఎవరు ఆన్సర్ చేయలేరు, ఎవరు సమాధానం చెప్పలేరు. కాబట్టి మనమందరము కూడా దాన ధర్మాలు ప్రతిరోజు తప్పనిసరిగా చేయాలి. ఈ దాన ధర్మాల వల్ల అనేక ప్రయోజనాలు ఇహలోకంలోనూ ఉన్నాయి, అనేక ప్రయోజనాలు పరలోకంలో కూడా ఉన్నాయి. మన మీద వచ్చేటటువంటి అనేక ఆపదల్ని అల్లా ఆపేస్తాడు, మనకు తెలియని కూడా తెలియదు. చాలామంది చెబుతూ ఉంటారు, కేవలము వెంట్రుక వాసులో నేను తప్పించుకున్నానండి, వెంట్రుక వాసులో లేకపోతే నాకు పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది, లేకపోతే ఒక వ్యక్తి వచ్చాడు మోసం చేయడానికి, మనం పూర్తిగా సిద్ధపడిపోయాము ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చేద్దామని. చివరిలో మనం నిర్ణయం మార్చుకుంటాము, 2 రోజుల తర్వాత తెలుస్తుంది ఆ వ్యక్తి అందరినీ మోసం చేశాడు, అల్లా నన్ను కాపాడేశాడు. దాని అర్థం ఏంటి? మనం చేసినటువంటి సదకా దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని కాపాడుతుంటాయి, అల్లా వాటిని నియమిస్తూ ఉంటాడు. మనము ఎక్కడైతే ఆపదలు చిక్కుకుంటామో ఆ ఆపదల నుండి బయటపడే మార్గం కూడా దాన ధర్మాలకు ఉంది సోదరులారా. కాబట్టి మనము మన జీవితంలో ప్రతిరోజు వదలకుండా చేయవలసిన పని ఏమిటి? దాన ధర్మాలు.
మీ యొక్క స్థాయి ఏదైనా అవనివ్వండి, మీరు రోజుకి 100 రూపాయలు సంపాదించేవారైనా 1,00,000 రూపాయలు సంపాదించేవారైనా మీ స్థాయికి తగ్గట్టు, మీ యొక్క స్తోమతకు తగ్గట్టు దాన ధర్మాలు చేస్తూనే ఉండండి. దైవప్రవక్త యొక్క నిజమైన శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు దాన ధర్మాలు చేయకుండా ఉండరు. ఎందుకని? మనకు అందరికంటే ప్రేమ ఎక్కువ ఎవరి మీద ఉండాలి? సృష్టికర్త అల్లా మీద. కానీ మునాఫికులు, కపట విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ధనం మీద ప్రేమ ఉంటుంది. కానీ విశ్వాసులకు కూడా ధనం మీద ప్రేమ ఉంటుంది. కానీ అల్లా మీద ప్రేమ ఆ ధనం మీద ప్రేమపై పైచేయి సాధిస్తూ ఉంది. కాబట్టి దాన ధర్మాలు అనేవి మనలో విశ్వాసం ఉంది అనడానికి నిదర్శనం, మనలో మానవత్వం ఉంది అనడానికి నిదర్శనం, మనము అల్లాకు భయపడుతున్నాము, దైవప్రవక్త శిష్యులము అని అనడానికి నిదర్శనం సోదరులారా.